శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి నమ. ఈ మధ్యకాలంలో పెళ్ళి చాలా లేటుగా అవుతోంది. పెళ్ళి కానీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు ఉన్నారు. అయితే జాతకరీత్యా దోషం ఉండొచ్చు, లేదా పితృదోషాలు ఉండొచ్చు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతక పరిశీలన చేసిన తర్వాత ఏమైనా దోషాలు ఉంటే చేయించుకోవచ్చు. అదేవిధంగా వివాహం అవ్వాలి అంటే శ్రీశైలంలో పార్వతీ కళ్యాణం చేయించండి అమ్మవారికి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం 8 మంగళవారాలు కావచ్చు. అలాగే కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. దీనివల్ల వివాహాలు లేట్ అవ్వడం కావచ్చు, లేదా వచ్చిన సంబంధం వెళ్ళిపోవడం కావచ్చు, ఇటువంటివి కొంతవరకు తగ్గి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇవి చిన్న చిన్న రెమెడీసే, చాలామంది పాటిస్తున్నారు కూడా. ఎవరికైనా తెలియకపోతే ఇది కొంచెం పాటించండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నిటికీను, దాంపత్యానికి, సంతానానికి ఆయనే. సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఆరాధన చేస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం నాడు 8 మంగళవారాలు అభిషేకం చేయండి. చేసి స్వామివారికి నువ్వులు ఉండలు నివేదంగా పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న చిట్కా చేయడం వల్ల కొంతవరకైనా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. సర్వజనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.